ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈ దిన వాగ్దానము కీర్తనలు 34:15 చరణం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతుడు ఎవరండి? ఆయన నమ్మినవాడే. ఆయన నీతి మన నీతిగా ఇచ్చినాడు కనుక ఈరోజు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన వినేవాడుగా ఉన్నాడు. ప్రార్థన మనం ఎన్నోసార్లు ఆలోచిస్తుంటాం కదా. ప్రార్థన అంటే ఏంటి అంటే ప్రభుని సమీపించడం. ప్రార్థన అంటే ప్రభువు మన దగ్గరికి రావడం. అంటే నీ జవాబు వచ్చిందని ఆ రోజు నీ కన్ఫర్మేషన్ రావడం. కాబట్టి ప్రార్థన అంటే ఏదో నువ్వు అలసిపోయినంత వరకు చేయడము, అయిపోయింది నేను చేసేసినాను అనేది కాదు. నీకు ఒక నెమ్మది నీ జీవితంలో రావాలి. సో నీతిమంతుల మొర ఆయన చెవియగ్గి ఆలకించిన అన్నాడు. కాబట్టి ప్రార్థిస్తున్న సమయంలో కొంచెం మౌనంగా కూర్చొని కనిపెట్టినప్పుడు ఏదో ఒకటి కనపడడమా, వినపడడమా, లేకుంటే దేవుని సన్నిధి అనుభూతి చెందడమా, సువాసన రావడమా, ఇలా ఏదో ఒక సైన్ అయితే నీకు కనపడాలి. సో అలాంటి నడిపింపుతో ప్రార్థించడానికి సాయం చేయదేవా అని అడుగుదాం. ఎందుకంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది అంటే నీ మీద నా మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. ఆదాము దగ్గరికి ప్రభు వచ్చేవాడు సాయంకాలం పూట. ఆ సహవాసాన్ని ఎప్పుడు కోల్పోయినాడంటే పాపం వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు నువ్వు ఆ పాపం వలన ప్రభు మన దగ్గర రావడం లేదు, కానీ మనమే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మరి వెళ్తే ప్రభు కనపడిస్తాడా, వినపడిస్తాడా? ఆ రోజు ఆదాము అవ్వలు కోల్పోయినారంటే క్రీస్తు మరణ పునరుత్థానాన్ని బట్టి మళ్ళీ మనకు ఆ సహవాసాన్ని సమకూర్చిన దేవుడు మహిమను పొందుతున్నాడు. మనం ప్రభుని చేరకగలిగితే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని, లేకపోతే దర్శనాన్ని, లేకపోతే ఏదో ఒక నెమ్మదిని, ఏదో ఒక సమాధానాన్ని ఇచ్చే నేను పంపుతాడు. కాబట్టి ప్రభుని దర్శిద్దాం, ప్రభు దర్శనాన్ని పొందుకుందాం, ప్రభుని సమీపిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ప్రార్థించుకుందాం. జీవం గల దేవ, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు మీరు, అద్భుతమైన కృపను వెదజల్లే తండ్రిగా ఉన్నారు. నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడుగా, చెవియగ్గి వినే తండ్రిగా ఉన్నాను అంటున్నారు కనుక నేటి నుండి మా ప్రార్థన నిన్ను సమీపించి, నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి మిమ్మల్ని గణపరిచే రీతిగా మా స్థితిగతులు అన్నింటిలో అవును ఆమెననే దేవుడిగా ఉండి నడిపింపు అనుగ్రహిస్తున్న మీకే వందన సమర్పణ చెల్లిస్తూ మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటుండగా మహిమనందమని ఈ దిన దీవెనల చేత, ఆశీర్వాదాల చేత వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.